ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఎలాంటి టాపిక్ అవుతుందని నాకు కూడా తెలీదు. కాంట్రవర్సీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ ఒక టాపిక్ గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. అదేంటంటే 2 డేస్ నుంచి మొత్తం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమా ఓపెనింగ్ వస్తున్నారు. ఇన్ ఆర్బిట్ మాల్‌కి అని తెగ వైరల్ అవుతుంది న్యూస్. సో, ఈ న్యూస్ గురించి వచ్చేసి మాట్లాడదాం అనుకుంటున్నా. 9th ఆగస్ట్ వస్తది సండే. సండే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు మాల్‌లోకి అనేది ఎంట్రీ ఉండదంట. సో, మనం కొన్ని పేజెస్‌లో చూస్తున్నట్టయితే ఫ్యాన్స్ గురించి ఆహ్, ఓపెనింగ్‌కి మాల్‌లోకి వెళ్ళలేదు కదా! అందరూ ఎయిర్‌పోర్ట్‌కి రండి అని చెప్పి పేజెస్ అన్నీ పెట్టినాయన్నమాట. అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేసి నేనైతే ఆలోచిస్తున్నానన్నమాట. ఓకే. మీరు పెద్ద ఫ్యాన్ అయ్యుండొచ్చు. సో, మీరు డాన్స్ నచ్చితే డాన్స్ ఎంజాయ్ చేయండి. యాక్టింగ్ నచ్చితే యాక్టింగ్ ఎంజాయ్ చేయండి. అది మూవీల వరకే. బయట మీరెళ్ళిపోయి ఇలాగా ఇదంతా చేసి అంత కరెక్ట్ అని అయితే నాకనిపించట్లేదు. ఇప్పుడు మనం వెళ్తున్నాం. మీరు వెళ్తారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు వెళ్తున్నారు. వెళ్తున్నారు కాబట్టే కదా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇన్ ఆర్బిట్ మాల్‌కి సరౌండింగ్స్‌లో 1 కిలోమీటర్ వరకు బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారంట. పబ్లిక్ ఎంట్రీ లేదు. మొత్తం మాల్‌కే పబ్లిక్ ఎంట్రీ లేదు 11-4. సో, వీళ్ళందరూ ఫ్యాన్స్ అందరేమో ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్ చెప్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అసలు మీరు వెళ్తున్నారు కాబట్టి రిస్ట్రిక్షన్స్ అన్నీ. మీరిక్కడ రిస్ట్రిక్షన్ పెట్టారు కదా అని అక్కడికెళ్తారు. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు చెప్పలేము. అంటే మీరెళ్లి అక్కడ ఓవర్ క్రౌడెడ్ అయిపోయి వేరే నుంచి డిపార్చర్స్ ఉంటాయి కదా! వాళ్ళకేమైనా ఇబ్బంది కూడా అవ్వచ్చు. మీరు వెళ్తున్నారు కాబట్టి రిస్ట్రిక్షన్స్. మీరు వెళ్ళడం మానేస్తే ఏముండదు కదా! ఇప్పుడు మనం చూపించే అభిమానమే. మీరు చూపించే అభిమానం వల్ల ఇలా చేస్తుంది. అండ్ గవర్నమెంట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించాలేమో మరి నాకు తెలీదు. నేను జస్ట్ చెప్తున్నా. 1500 మంది పోలీసుల్ని ఇస్తారంట. ఎందుకు అంతమంది పోలీస్ ప్రొటెక్షన్ నాకు అర్థం కావట్లేదు. ఎలాగో మాల్లో రిస్ట్రిక్షన్ పెట్టారు. సో, మాల్లోకైతే జనాలు వెళ్ళనివ్వరు. అయినా అంతమంది అవసరమా? మొన్న 1 వీక్, 2 వీక్స్ బ్యాక్ గిరి ప్రదక్షిణ అయింది. అన్ని 6, 7 లక్షల మంది వచ్చిన దగ్గరేమో 5,000 మంది పోలీసులిచ్చారు. అసలు అన్‌కంట్రోలబుల్‌గా అయిపోయింది. ధర్మవరం జంక్షన్‌కి వచ్చినప్పుడు అసలు పోలీసులు కూడా చేతులెత్తేశారు. అలాంటిది ఒక్క మనిషి వస్తున్నాడని ఇది పర్టిక్యులర్ హీరో గురించని కాదు. ఏ సెలబ్రిటీ వచ్చినా ఒక సెలబ్రిటీ వస్తున్నారు కదా అని చెప్పి 1500 మంది పోలీసుల్ని బందోబస్తు కింద ఇచ్చి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదన్నమాట. సో, దీని గురించి అయితే మాట్లాడదాం అనుకున్నాను. ఇది మీకెలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.